హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో, ఆప్షన్ ట్రేడింగ్ చేయడం ద్వారా అమౌంట్ ఏ విధంగా సంపాదించుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు వీడియోలో నేను స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ మార్కెట్ ద్వారా ట్రేడింగ్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఇంట్రాడే ట్రేడింగ్ మరియు దాంతోపాటు మార్జిన్ గురించి, దాంతోపాటు ఇన్వెస్టింగ్ గురించి క్లియర్ కట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈక్విటీ మార్కెట్కి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియో చూసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎవరికైనా సరే అవసరం అనుకుంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు చూడండి, మనం మీకు ఇప్పుడు ఈ వీడియోలో మనము స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 యొక్క రేట్ని ఒకసారి చూడండి, 18,269. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఎప్పుడంటే 17th డిసెంబర్ రోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో 17th డిసెంబర్ 2022 నాడు నిఫ్టీ 50 యొక్క రేట్ అంటే నిఫ్టీ 50 యొక్క పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయి, అంటే 18,269. అయితే దీన్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనము ఆప్షన్ దగ్గరికి వచ్చేసినాం. ఈ ఆప్షన్ దగ్గరికి వచ్చేసినాం. అంటే ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా అమౌంట్ ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ఆప్షన్స్కి వచ్చేసరికి నేను ఇంతకుముందు చేసిన ట్రేడింగ్కి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ 50 ఇవి ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ 50 పిఈ అని, బ్యాంక్ నిఫ్టీ పిఈ అని, బ్యాంక్ నిఫ్టీ సిఈ అని, అదేవిధంగా నిఫ్టీ 50 పిఈ అని, నిఫ్టీ 50 సిఈ అని ఉంది. దీని గురించి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్లో మనకు ప్రధానంగా 2 పాయింట్స్ తెలియాలి. అందులో సిఈ అంటే ఏంటి, నెక్స్ట్ పిఈ అంటే ఏంటి, అసలు వీటి వల్ల మనకు ఉపయోగం ఏందో ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిఈ అంటే మనకు కాల్ ఆప్షన్, పిఈ అంటే పుట్ ఆప్షన్. అంటే ఎంబీఏలో పరిభాషలో కాల్ మరియు పుట్ ఆప్షన్ అంటారు దీన్ని. కాల్ ఆప్షన్ అంటే బై చేసి సెల్ చేసుకోవచ్చు, పుట్ ఆప్షన్ అన్నా బై చేసి సెల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంటుంది. అది ఏంటి అంటే సిఈ అంటే మనకి మార్కెట్ పాజిటివ్ రేట్లోకి వెళ్తే కనుక సిఈ చేయాలి. పిఈ అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు పిఈ చేయాలి. ఈ విషయాన్ని మటుకు ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేయండి. సిఈ అంటే ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తేనేమో ట్రేడింగ్ చేయాల్సింది సిఈ, పిఈ అంటేనేమో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే చేయాల్సింది పిఈ. ఈ విషయాన్ని మటుకు ఇక్కడ గుర్తించండి. అంటే ఇది ఎలా సార్ అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు నిఫ్టీ 50 విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. నిఫ్టీ 50 విషయానికి వస్తే మనకు నిఫ్టీ 50 యొక్క ఓవరాల్ ప్రైస్ ఇక్కడ చూడండి, మనకు 18,269 ఉంది. అంటే కింద చూడండి, మనకు -145.90. అంటే ఆ రోజు జరిగిన ట్రేడింగ్లో 16th డిసెంబర్ రోజు మార్కెట్ మూవ్మెంట్లో డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి, మార్కెట్ అనేది రిటర్న్ వచ్చింది కాబట్టి దీన్ని మనం పిఈ అని అంటాం. అంటే రిటర్న్లో వచ్చింది కాబట్టి దీన్ని పిఈ ద్వారా మనం సెట్ చేసుకోవాలి. అంటే ఎట్లా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, పిఈ బ్యాంక్ నిఫ్టీ పిఈ చూసినాం. ఇక్కడ చూడండి, మనకు కొన్ని స్టాటిస్టిక్స్ చూపిస్తుండు, అంటే అమౌంట్ ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయం, మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకు నిఫ్టీ 50 మరియు బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్లో మనకు లాట్ సైడ్లో షేర్స్ దొరుకుతాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1 లాట్ ఈక్వల్ టు 25 షేర్స్. అదే నిఫ్టీ 50 విషయానికి వస్తే 1 లాట్ ఈక్వల్ టు 50 షేర్స్ అన్న విషయాన్ని గుర్తించండి. దాంతోపాటు మనకి ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్న కొన్ని కంపెనీలు మార్జిన్ విషయంలో తక్కువ మొత్తంలోనే ఇస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్లో మనము ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టుకొని అక్కడ చూపిస్తున్న అమౌంట్ని బట్టే మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీకు ఒకటి ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు సిఈ ఉంది, పిఈ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ పిఈ ఉంది. రెండు మనకి ఇక్కడ 43,000 సిఈ ఉంది, 43,500 సిఈ ఉంది, 43,500 పిఈ ఉంది. అంటే మీకు అట్లా కాకుండా మీకు రెండు ఒకటే రేట్ ఉన్నాయి చూపిస్తాను. ఎట్లా, ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ పిఈ 43,300 ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 43,000 పిఈ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా మీకు ఇంకా బెటర్గా అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిఈ ఎక్కడ ఉంది, ఇక్కడ సిఈ ఉంది. ఇక్కడ చూడండి, ఈ సిఈని మనం మొత్తం ఓవరాల్గా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్గా బ్యాంక్ నిఫ్టీని ఓపెన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీని ఓపెన్ చేసి ఒకసారి చార్ట్స్ని చూద్దాం.
చార్ట్స్ చూసినప్పుడు మనకి ఈ విధంగా ఇండికేట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకి మార్కెట్లో ట్రేడింగ్ అనేది మనకు రిటర్న్ సైడ్లో జరిగింది కాబట్టి మనకి మార్కెట్ పడిపోయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పీఈకి వెళ్తే మనం ఇక్కడ సపోజ్ బై అని అనుకున్నాం అనుకోండి. బై అన్నప్పుడు ఇక్కడ మనకు లాట్ 1 కొట్టిన అనుకోండి 25, అంటే ఇక్కడ చూడండి రేట్ ఎంత ఉంది 155. 155 ఇంటూ 25 అయితే మనకి ఎంత అవుతుంది 3875 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ట్రేడింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ మనకి 1 లాట్ ఈక్వల్ టు 25 సైజ్ వస్తుంది. అంటే 25 స్టాక్స్ వస్తాయి. ప్రైస్ వచ్చేసి ఇంత. ఇంట్రాడే అంటే ఈరోజు మధ్యాహ్నానికి మీరు కొనకపోయినా ఏమైనా సరే మీకు అక్కడ ఈ రోజుకే ముగిసిపోయేది. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. దాంతోపాటు ఇక్కడ లిమిట్ అంటే మనం ఇప్పుడు పెట్టిన దానికి బార్గెనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ 155 రూపీస్ మార్కెట్ నడుస్తుంది కదా, దానికి మనకి తక్కువలో కొందామనుకుంది. సపోజ్ 150 దగ్గర కొందామని మనం అనుకుంటే మనం ఇక్కడ లిమిట్ ఆప్షన్ పెట్టి ఇక్కడ ప్రైస్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మార్కెట్ని ఆప్షన్ చేస్తే ప్రజెంట్ మూమెంట్లో మార్కెట్ ఎంత నడిస్తే అంతలోనే బై అనేది అవుతుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించండి. దాని తర్వాత మనకి ఇక్కడ మీకు మనం పిఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇక్కడ చూడండి సిఈ గురించి చూద్దాం. సిఈ కూడా సేమ్ యాస్టీస్గానే ఉంటుంది. సిఈ కూడా మనకి సేమ్ కాల్ మరియు పుట్ ఆప్షన్ ద్వారానే అంటే బై చేసి సెల్ చేసేది ఉంటుంది. ఇక్కడ చూడండి సిఈ అంటేనేమో ఇక్కడ చూడండి మనం ఒక లైట్ సైడ్ కొట్టేసినాం. లాట్ సైజ్ అంటే 1 కొడితే ఇక్కడ మనకు ప్రైస్ ఎంత ఉంది 147. టోటల్ మార్జిన్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 3676. సేమ్ ఇది లిమిట్, ఇది ఇంట్రాడే, ఇది క్యారీ ఫార్వర్డ్, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే సిఈకి పీఈకి మధ్యలో ఉన్న చిన్న తేడా ఏంటంటే మీకు ఇంతకుముందుకి చెప్పిన దాని గురించి ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మీకు చేస్తాను. ఇక్కడ చూడండి ఆప్షన్ ట్రేడింగ్ నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. మనం బ్యాంక్ నిఫ్టీ పీఈ మరియు బ్యాంక్ నిఫ్టీ సిఈ చూసినాం కదా, ఇప్పుడు నిఫ్టీ 50 సిఈ పీఈ చూద్దాం. నిఫ్టీ 50 సిఈ కూడా మనం ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడు నిఫ్టీ 50 ఇది సిఈ, నిఫ్టీ 50 సిఈ కదా. ఇక్కడ మనము బై చేద్దాం. బై చేస్తే సేమ్ యాక్టివ్గా ఇక్కడ చూడండి నేను చెప్పిన ఇంతకుముందుకు నిఫ్టీ 50లో లాట్ సైజ్ అనేది 50కి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ ఒక లాట్ కొడదాం. ఒక లాట్ కొడితే మనకి ఎంత అవుతుంది అమౌంట్, ఇక్కడ 50 షేర్స్ వస్తాయి. మనకి ప్రైస్ ఎంత ఉంది 55 రూపీస్ ఉంది. 55 ఇంటూ 50 చేస్తే మనకు 2750 రూపీస్ వచ్చింది. సేమ్ ఇందులో కూడా లిమిట్ మార్కెట్ అనేది సేమ్ యాస్టీస్ ఆప్షన్, ఈ క్యారీ ఫార్వర్డ్ కూడా సేమ్ అనేది టోటల్గా ఒకేలాగా ఉంటుంది. దాని తర్వాత మనం ఏది నిఫ్టీ 50 సిఈ చూసినాం. నిఫ్టీ 50 ఇప్పుడు పీఈ చూద్దాం. నిఫ్టీ 50 పీఈ విషయానికి వస్తే ఇక్కడ చూడండి లాట్ సైజ్ 1 కొడితే మనకి మార్కెట్ అనేది 105. అంటే ఇక్కడ సిఈనేమో మనకి 55 రూపీస్కే దొరికింది. పీఈ వచ్చేసి 105. అంటే దీని అర్థం ఏంది, మార్కెట్ అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ వస్తుందని అర్థం. ఎట్లా చెప్పగలుగుతున్నామంటే మనము మార్కెట్ పీఈలో ఎక్కువ ఉంది ప్రైస్, సిఈలో తక్కువ ఉంది. ఈ చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సేమ్ లాట్ సైజ్ అంతే వస్తుంది, లిమిట్ మార్కెట్ సేమ్ యాక్టివ్ వస్తుంది, ఇంట్రాడే క్యారీ ఫార్వర్డ్ మొత్తం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఇంట్రాడే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన కంటెంట్ ఒక నామమాత్రంగా మీకు అర్థమైందని అనుకున్నా. మనకు సిఈ పీఈ అనే దాని గురించి కాల్ మరియు పుట్ ఆప్షన్ గురించి బై ఎలా చేయాలో మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. దీనికి తోడు నేను వేరే యాప్ ద్వారా మీకు క్లియర్ కట్గా లింక్ చేస్తూ మీకు ఒకే సందర్భంలో సిఈకి పీఈకి ఉన్న సున్నితమైన తేడాని వివరించే ప్రయత్నం చేస్తాను.